ముందు మా వంట మాస్టర్లు ఉన్నారో లేదో చూసుకోవాలి. తొంగి చూస్తే ఆయనేమో బయటున్నాడు. ఈయనతో పెద్ద ప్రాబ్లం లేదులేండి. తొందరగా వీడియో తీసుకొని వెళ్ళిపోవాలి. అసలు విషయం చెప్పడం మర్చిపోయా కదా, వీకెండ్లో మా ఫుడ్ కష్టాలు చూడండి అసలు ఎలా ఉంటాయో. వీకెండ్ వస్తే చాలు ఉప్మా ఉప్మా ఉప్మా. హాస్టల్ వాళ్ళందరి దగ్గర ఇదే లిస్ట్ ఉంటుందో ఏంటో కానీ ఉప్మా 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 అని మమ్మల్ని చంపేస్తారు. సరేలే ఇంక చేసేది ఏం లేదని చెప్పి నేను కూడా కొంచెం ఉప్మా వేసుకొచ్చి ఆ మ్యాంగో పికిల్ వేసుకొచ్చి దానిలోకి ఏదో కొంచెం వాళ్ళు పెట్టిన చట్నీ వేసుకొచ్చాను. అలా కాలక్షేపం చేసేసరికి మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఈరోజు సండే కదా, సో మాకైతే చికెన్ ఉంటుంది మధ్యాహ్నం పూట. ఇట్లా చిన్ని బౌల్స్లో పెట్టి పెడతారు. వెజ్ తినే వాళ్ళకి పన్నీర్ కర్రీ ఉంటుంది. సో ఇక్కడ ఇట్లా ప్లేట్లో పెట్టేసి ఉంటారు. మనకు నచ్చిన బౌల్ తీసుకొని మనం తెచ్చిన బౌల్లో వేసేసుకోవడమే అనమాట. నెక్స్ట్ అయితే ఫుడ్ విషయానికి వస్తే ఏముంటుందంటే బగారా రైస్ ఉంటుంది. నేను కొంచెం లేటుగా వచ్చానులేండి, వీడియో తీసుకోవాలనే ఉద్దేశంతోనే లేటుగా వచ్చాను. బగారా రైస్ తిన్న వాళ్ళకి నార్మల్ రైస్ ఉంటుంది, ఇంకా రసం ఉంటుంది. నేనైతే బగారా రైస్ తిన్ను, ఎందుకంటే నాకు నచ్చదు కాబట్టి. సో ఇంక నేనేం చేశానంటే రసం అన్నము విత్ కర్రీ అయితే తినేసాను. అట్లా నా లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇది వచ్చేసి సండే లంచ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ విషయానికి వస్తే రైస్ ఉంటుంది. అండ్ రైస్ తినని వాళ్ళ కోసం చపాతీలు కూడా ఉంటాయి. ఇంకపోతే చపాతీలో కర్రీ, రైస్లోకి ఒక కర్రీ చేస్తారు. చపాతీలోకి వచ్చేసి ఈరోజైతే ఉల్లగడ్డ కర్రీ ఒకటి చేశారు. అండ్ రైస్లోకి అయితే సాంబారు. ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఎక్స్ట్రా ఉంటుంది అనమాట, మజ్జిగ నీళ్ళలాగా ఉంటుంది అనమాట. సో నేనైతే ఇప్పటి వరకు మజ్జిగ తినిన దాఖలాలే లేవు. అండ్ ఫైనల్ టచ్ అయితే వడియాలు. ఇట్లా ఉంటుంది అనమాట వీకెండ్ ఫుడ్ అయితే. సో ఇంకపోతే అమెజాన్లో వెయిట్ మిషన్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. అది ఇవాళ వచ్చింది. ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తూ కొన్ని విషయాలు మాట్లాడుకుందాము. దీన్ని ఎందుకు కొన్నాను అంటే నేను వెయిట్ తగ్గాలి అనే ఉద్దేశంతో డైట్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. సో మన ఛానల్లో షార్ట్స్ అనేవి రోజు వస్తున్నాయి. 60 days వెయిట్ లాస్ ఛాలెంజ్ అని చెప్పేసి డైలీ మార్నింగ్ నుంచి నేను ఈవినింగ్ వరకు ఏం తింటున్నాను, ఎలా తింటున్నాను అనేది వీడియోస్ పెట్టున్నాను. అవి మీరు ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూడండి, మీకు యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఎవరి కస్టమైజ్డ్ డైట్స్, ఎవరి డైట్ ప్లాన్స్ అయితే ఫాలో అవ్వట్లేదు. నాకు నేను ఒకటంటూ పెట్టుకొనేసి అలాగే ఫాలో అవుతున్నాను అనమాట. పర్టికులర్గా ఇదే తినాలి అదే తినాలని కూడా లేదు. నాకు దొరికే దాన్ని బట్టి దొరికే వాటిల్లో నేను ఇది తినచ్చా లేదా అనే తింటున్నాను. మెయిన్ ఏంటంటే మీరు షుగర్స్ కానీ లేకపోతే కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ నెక్స్ట్ వచ్చేసి ఈ మైదా ఆయిల్ ఐటమ్స్ ఇవన్నీ తగ్గించేస్తేనే మీ ఇన్సులిన్ స్పైక్ అవ్వడం అనేది తగ్గుతుంది అనమాట. సో దాంతోనే అసలు చాలా వరకు మీరు రిజల్ట్స్ చూడొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద మీరు కమెంట్ సెక్షన్లో ఏం అడిగినా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ మిషన్ చూసుకుంటే కనుక ఇది నాకైతే 400 పడింది, వర్త్ అనే అనిపించింది. ఇది మొత్తం గ్లాస్ అనమాట. మీకు వెనకాల ఒక బటన్ ఇచ్చుంటారు. ఆ సెల్స్ వేసుకొని ఆ బటన్ నొక్కగానే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ఎల్బీ అని, కేజెస్ అని, లేకపోతే ఎస్టీ అని అవన్నీ ఉంటాయన్నమాట. మీరు ఆన్ చేయకుండా దాని మీద డైరెక్ట్గా నిల్చున్నా కూడా అదే ఆటోమేటిక్గా ఆన్ అయిపోయి మీ యాక్యురేట్ వెయిట్ అయితే చూపిస్తుంది. వెయిట్ అయితే యాక్యురేట్గానే చూపిస్తుంది. మనం ఏ వస్తువు పెట్టినా లేకపోతే మనం మనిషి నిల్చున్నా కూడా యాక్యురేట్గా చూపిస్తుంది. ఇక్కడ నేనైతే టెస్ట్ చేస్తున్నానులేండి, ఊరికే నా చెయ్యి అలా పెట్టి అసలు వర్క్ అవుతుందా లేదా, వెయిట్ చూపిస్తుందా లేదా అనే ఉద్దేశంతో నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదనమాట ఇవాళ వీడియో. ఉంటానే, బాయ్ బాయ్.